వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదైంది. సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలి అన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేస్తున్నారు. అటు తెలంగాణ డీజీపీకి ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదైంది. ఇప్పటికే డీజీపీకి కూడా ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బీఆర్ఎస్ నేత మాజీ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ను రెచ్చగొట్టే విధంగా, హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ కూడా అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కంప్లైంట్ చేయడం జరిగింది. మరోవైపు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఇప్పటికే రోహిత్ ముదిరాజు, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇప్పటికే అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, మరోవైపు నాంపల్లిలో కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ఫిర్యాదులు చేయడం తోటి రెండు పోలీస్ స్టేషన్ లో కూడా వీటన్నిటినీ కూడా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఆ వీడియోను ఆధారంగా చేసుకుని కేసు కూడా నమోదు చేసినటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు డీజీపీకి కూడా కొద్ది నిమిషాల క్రితమే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నిన్న మాట్లాడినటువంటి అంటే బల్క చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రజల్లో భయాందోళన సృష్టించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చివేయాలంటూ కూడా బాల్క సుమన్ మాట్లాడాడు. మరోవైపు మిలిటెంట్ యాక్టివిటీస్ ని చేపట్టాలంటూ కూడా పిలుపునిచ్చాడు. కాబట్టి ఇది శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా ఇది ఉంటుంది, ఖచ్చితంగా ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో బాల్క సుమన్ మాట్లాడినటువంటి వీడియోను సైతం పోలీసులు పరిశీలించిన తర్వాత ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో ముఖ్యంగా అబిడ్స్ లో కావచ్చు, నాంపల్లిలో కావచ్చు, సేమ్ కంటెంట్ లోనే వీళ్ళు కంప్లైంట్ చేశారు. కాబట్టి ఇది 0 ఎఫ్ఐఆర్ చేసి నాంపల్లి చేసేటువంటి అవకాశం ఉంటుంది. నాంపల్లి పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ చంద్ర.